హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా పిల్లల కోసం అయితే స్నాక్స్ చేద్దామని చూస్తే గోధుమ పిండి ఉందన్నమాట ఇంట్లో. కొంచెం ఈ గ్లాస్తోనైతే 2 గ్లాసులు గోధుమ పిండి అయితే పోసేసుకున్నా. అప్పుడెప్పుడో చేసిన ఫ్రెండ్స్. అసలుకి నాకు స్వీట్లు అయితే చేయరాదు. నేనైతే ఈరోజైతే చేద్దామని డిసైడ్ అయినా. ఎట్లయినా రానియండి. మంచిగా ఏలకల పొడి అయితే వేసేసిన. ఆ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఏలకల పొడి వేసేసి సాల్ట్ రుచికి సరిపడినా కొంచెం చూసుకొని వేసుకోండి. సోడా ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం బాగా పొంగుతాయి అన్నమాట. నేనైతే సోడా ఉప్పు వేయట్లే, ఇంట్లో లేదనమాట. అందుకనేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాగా 1 గ్లాస్ అయితే కొంచెం తలగొట్టి మనం వచ్చేసి బెల్లం అనేది తీసుకోవాలన్నమాట. అలాగే 1 గ్లాసు వాటర్ ఫుల్గా తీసుకొని మనం వచ్చేసి మంచిగా దీన్ని కరిగించుకోవాలన్నమాట. బెల్లం కరిగేంత వరకే. బెల్లం మంచిగా కరిగిపోయాక ఆఫ్ చేసేయాలి. పాకం పట్టకూడదండి. తర్వాత మంచిగా ఒక వడకట్టేది పెట్టుకొని వడబోసుకోవాలి. మంచిగా పిండిలా నలకలు పోయేటట్టు. నలకలన్నీ మంచిగా మనకి దీంట్లోకి వడబోసే దాంట్లోకి వచ్చేస్తే మొత్తం పోసేసి దీన్ని మంచిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలుపుకుంటే మాత్రం అవి ఉడకమన్నమాట. మంచిగా లూజ్ కలుపుకోవాలి. మనం వచ్చి పునుగులు చేస్తాం అట్లా కలుపుకోవాలన్నమాట. మంచిగా వేసే మాదిరిగా పునుగులు వేసే మాదిరిగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని వచ్చి ఉండలుగా మంచిగా వేసుకోవాలన్నమాట. నాకైతే నేను ఫస్ట్ టైం అనమాట. అప్పుడు ఎప్పుడో చేసిన. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి షేప్ అయితే అంత మంచిగా రావట్లే, కానీ కొంతమందికి షేప్ మంచిగా వస్తుంది. నాకైతే అట్లా వచ్చింది. తోకలు వెళ్తున్నాయి అనమాట. చేయంగా అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ అయితే బాగుంటాయండి. చూసారా ఇట్లా ఎర్రగా గాలాలన్నమాట మంచిగా. మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసిన. మంచిగా పొంగుతున్నాయి. సోడా ఉప్పు వేయలేదు కదా, ఇట్లా కొంచెం ఉబ్బినట్టు వస్తున్నాయి అనమాట. ఏది ఎట్లున్నా టేస్ట్ బాగుంటే మంచిగా ఉంటాయి అనమాట. ఏదైనా నేర్చుకుంటూనే వస్తుందండి. 2-3 సార్లు మనం చేసినామంటే షేప్ కూడా వస్తుంది అనమాట మంచిగా. కొంతమంది బాగా చేస్తారనమాట. నేనైతే ఉన్న దాంట్లో నాకు వచ్చినట్లయితే ఇట్లా చేసుకుంటున్నా. స్వీట్ బోండాలు అనేది మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. తింటే కూడా అంత టేస్ట్గా ఉన్నాయి అనమాట. మంచిగా తీయగా స్వీట్ బోండాలు. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఇవి కొనుక్కునేదాన్నండి నేను. ఇవి అమ్మేది వాళ్ళు షాప్లో. మంచిగా ఇట్లా రూపాయికి 2 అన్నట్లు అమ్మేదనమాట. ఆ బోండాలు స్వీట్ బోండాలు అనమాట. మీకు గుర్తుందో లేదో, చదువుకున్న రోజుల్లో అయితే ఇట్లా స్వీట్ బోండాలు అమ్మేవాళ్ళు. కొనుక్కునేదాన్ని స్కూల్కి పోయినప్పుడు. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.